హానికరమైన వ్యక్తులు నీ చుట్టూ ఉన్నా, హానికరమైన వ్యక్తులు నీ పక్కనే ఉన్నా, హాని చేసేవాళ్ళు నీకు సహోద్యోగులుగా ఉన్నా, హాని చేసేవాళ్ళు నీ పక్కనే బల్లెపు పోటులా ఉన్నా, వారి యొక్క హాని నీ మీదకి రాదు. ఎందుకు అనంటే నీవు నా కొరకు యథార్థముగా నిలబడ్డావు గనుక, పౌలు వలె నిలబడ్డావు గనుక, పౌలుకు తోడే ఉండి ఏ హాని కలగకుండా నేను కాపాడునట్లుగా నిన్ను కూడా నేను. చాలా హానికరమైన విషయాల గుండా వెళ్ళాడండి పౌలు గారు. దేవుడు అన్నాడు, నువ్వు నిలబడు, నేను నీకు తోడే ఉన్నాను, ఏ హానియు నీ మీదకి రాదు, నేను రానివ్వను. దేవునికి స్తోత్రం కలుగుగాక. వచ్చినా కూడా అవి నీ జోలికి రావు. సముద్రం అంటే ఏ మాటలండి, ఎన్నిసార్లు మునిగిపోయే పరిస్థితి, అన్నిసార్లు దేవుడు ఏం చేశాడు? కాపాడుతూనే వచ్చాడు కదా, తోడై ఉంటూనే వచ్చాడు కదా. మరి పౌలు గారు ఇలాగ కాపాడబడడానికి కారణం ఏంటంటే, పౌలు గారు ఒకే మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, అంటే క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు.